తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుడి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి పుష్పలీల గారు ఉన్నారు. మేడం, కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు పెద్ద టాస్క్గా మారే అవకాశం ఉందంటారా అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక విజయం చాలా సక్సెస్ అయ్యాము అంటే ఆటోమేటిక్గా మనోధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో ఇంకో నెక్స్ట్ విజయం కోసం ఎదురు చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాము, ఎదురు చూడకుండానే. కార్యకర్తల్లో ఉన్న అదే లెవెల్లో ఉత్సాహం ఉంది. రాబోయేది కూడా మళ్ళీ లోక్సభలో కూడా మేము నార్త్లో ఏవైతే ఆయన 500 అదేదో ఇస్తా ఉన్నాడు, 400 ఏదో అనుకుంటా మోదీ గారు ఇస్తూ ఉన్నారు. కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ మోడీ గ్రాఫ్ పడిపోయింది. అదేదో వాళ్ళ సర్వేలు చేయించుకొని వాళ్ళు ఇచ్చుకునేది గోధి మీడియాలో ఇచ్చిన ప్రచారాలే తప్ప అదని ఏమీ లేదు. సౌత్కి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి రాజకీయాలలో పార్లమెంట్లో ఉన్నప్పుడు గతంలో సౌత్కి చాలా ఇంపార్టెంట్ ఉండేది. ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది ఎంపీలను ఇచ్చిన ఘనత మనకే ఉండింది కాంగ్రెస్ హయాం నుంచి. తర్వాత మళ్ళీ అది తగ్గిన పరిస్థితులు వచ్చాయి. అంటే ఆంధ్ర తెలంగాణ అనుకుని చాలా ఇష్యూస్ దానికి బ్రేకప్ అయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోదీ అనుకుంటున్నాడు ఏంటంటే నార్త్లో నేను ఎంపీలను గెలుచుకుంటే సరిపోతుంది, ఇంకా నాకు సౌత్ వాళ్ళతో అవసరం లేదు అనే లెవెల్లో ఆయన ఒక రకమైన దాంట్లో భ్రమలో వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మాకున్న దాంట్లో సోనియా గాంధీ గారు లేకపోతే రాహుల్ గాంధీ గారు న్యాయ యాత్ర కూడా మళ్ళీ మొదలుపెట్టాడు. తను భారత్ జోడో యాత్ర నుంచే కూడా ప్రజల్లో చాలా వరకు చేంజెస్ వచ్చింది. ఇప్పుడు న్యాయ యాత్రలో కూడా అనేక అడ్డంకులు పెడుతున్నప్పటికి కూడా అంటే ఒక ప్రధానమంత్రి గారే ఒక లెవెల్లో ప్రజల దగ్గరికి వెళ్ళే నాయకుడి దగ్గరికి ఆపాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ప్రతిపక్షంలో కూడా ఉండనకుండా పార్లమెంట్లో నుంచి కూడా పంపించేసిన ఘనుడు మోడీ గారు. అంటే ఏంటి, ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఎంతసేపు ఆయన చెప్పిన మత రాజకీయాలు లేదా గుడి గోపురాలు అని చెప్పేసి మనుషుల యొక్క అంటే ఓటర్ యొక్క మైండ్ను డైవర్ట్ చేస్తూ ఇప్పటివరకు ఈవీఎంలతో గెలిచిన ప్రధానమంత్రిగా ఉన్నాడు తప్ప ప్రజల ఆమోదంతో గెలిచిన ప్రధానమంత్రి కాదు. ఓకే, అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఉన్నా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందా అంటే ఏం చెప్తారు? 100% అదిగా నేను చెప్తున్నాను. 100% మేమే రాబోతున్నాము. ఈ 17 స్థానాల్లో ఎవరి లెక్క వాళ్ళకు ఉన్నప్పుడు కూడా డెఫినెట్గా మేము 17లో మా ముఖ్యమంత్రి గారు అదే మాట, మేమందరం కూడా అదే మాట, కార్యకర్తల మనోభావాల్లో కూడా అదే ఉంది. తెలంగాణ బిడ్డలందరూ కూడా కోరుకుంటుంది కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో రావాలని, ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రావాలని. 17లో మేము కనీసం 15 స్థానాలు గెలవబోతున్నాం. ఒకవేళ 14 సీట్లకు కాంగ్రెస్ పార్టీ అంటే గెలిపించకపోతే సీఎం సీటుకి ఎసురు వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? దీనికి అసలు పొంతనే లేదు. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికైతే అది మొత్తం దేశానికి సంబంధించిన పార్లమెంట్ వ్యవస్థ. ఈ సిస్టంలో ఇది ప్రాంతీయ పార్టీ, అది నేషనల్ జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా ఈ లింకప్ పెట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానం ముఖ్యమంత్రి, అది 5 సంవత్సరాలు మ్యాండేటరీ. దీనికి ఎవరెన్ని ఊహాగానాలు అనుకున్నట్టు, కేసీఆర్ అనుకున్నట్టు లేకపోతే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అనుకున్నట్టు మేము వస్తున్నాం 6 నెలలని ఎట్లొస్తావయ్యా? ఒకసారి నేను ప్రజలు చీత్కరించేసి కొట్టేసి మిమ్మల్ని వెళ్ళిపోండి అని చెప్పి ఓటు హక్కు ద్వారానే ప్రజాస్వామ్య పద్ధతిలో పంపించేశారు ఇంటికి. నువ్వు మళ్ళీ వచ్చి నేను వచ్చి కూర్చోవడానికి ఏమన్నా నీ మడత కుర్చీ అనుకుంటున్నావా, లేకపోతే నువ్వు మడత పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు వేసుకొని కూర్చొని కుర్చీ అనుకుంటావా? కాబట్టి అంత ఈజీ కాదు. డెఫినెట్గా ప్రజాస్వామ్య విలువలు కాపాడడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి ఎలాంటి డోకా ఉండదు. పరిపాలన విషయాల్లో కానివ్వండి, మేము ఇచ్చే గ్యారంటీ విషయంలో ఈ 6 ఏవైతే హామీలు ఇచ్చామో వాటిని అన్నీ కూడా త్వరలోనే 2-3 రోజుల్లో కూడా ఇంకా మిగతా హామీలు కూడా ప్రకటించబోతున్నారు ముఖ్యమంత్రి గారు. సో ప్రజలు ఏం కోరుకున్నారో అవే చేయడం, ప్రజల సంక్షేమ దృష్టిలో పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ తప్ప ఓట్ బ్యాంక్ రాజకీయాలు మేము చేయం. ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఇష్యూలో బీజేపీ యూటర్న్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఎందుకంటే సిబిఐ నోటీసులు జారీ చేసినా కూడా కవిత గారు లేఖ రాశారు, నాకు పార్టీ కార్యక్రమాలు ఉన్నందున నేను రాలేని చెప్పేసి. ఎట్లా చూసారండి? ఇప్పుడు కవిత అని ఒక ముఖ్యమంత్రి కూతురుగా ఉండి గతంలో ఒక ఎంపీగా ఓడిపోయి తర్వాత ఎమ్మెల్సీగా ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో ఉన్న ఈమె ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని 4 పిల్లర్స్ ఉంటాయి. ఆ 4 పిల్లర్లో ప్రధానమైనది ఇప్పుడు మనకు కోర్టు. ఈ రాజకీయంగా అయినా, పత్రికలైనా, మీడియా అయినా, లేదా లెజిస్లేటివ్కి సంబంధించిన వాళ్ళలో తప్పులు విధానాలు, అడ్మినిస్ట్రేషన్లో తప్పులున్నా వీటిని ప్రజలకు నష్టం జరుగుతున్నప్పుడు కానీ ఏదైనా అవినీతి ఆరోపణలు రాజకీయ ఒత్తిడులతో ఆపేసినప్పుడు వాటిని కోర్టు ఇన్వాల్వ్ చేయడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒకటి, ఏదైతే సిబిఐ కానీ ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో ఆధారాలు, ఖచ్చితమైన ఆధారాలు తీసుకొని కోర్టుకు సబ్మిషన్ చేసినప్పుడు కోర్టు దగ్గర ఏమైనా అక్యూజ్డ్గా ఉన్న దోషులుగా అంటే దోషి అని ప్రూవ్డ్
ఇదేమీ ఆరోపణ కాదు. ఆరోపణలకి, దోషికి చాలా డిఫరెన్స్ ఉంటది. ఎన్ని ఖచ్చితమైన ఆధారాలతో సీబీఐ ఇచ్చిన తర్వాత, దాన్ని కోర్టులో సీబీఐ ద్వారా సబ్మిషన్ అయిన తర్వాత, కోర్టు జోక్యం చేసుకొని, ఇలాంటి వాళ్ళు ఎన్ని సార్లు ఇచ్చినా కూడా ఏదో వంకతో వెళ్ళకపోవడం అనేది ప్రజలను డైవర్ట్ చేయడము, రాజకీయంగా మాట్లాడడం కోసము, అలాగే కోర్టుకు కూడా మేము రాము అని ఆహ్, క అంటే క కోర్టుకు అగెయినిస్ట్‌గా వీళ్ళు ఒక ప్రజాప్రతినిధులుగా వాళ్ళ ఇష్టానుపురంగా మాట్లాడడం అనేది చెల్లదు. అయితే ఇప్పుడున్న ఈ 41 సెక్షన్ ఏదైతే ఉందో ఇది చాలా 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 కష్టతరమైనది. ఇది ఎన్ని సార్లు వీళ్ళు మామూలుగా అమ్మాయి ఎన్ని చెప్పి తప్పించుకున్నప్పటికి కూడా నేను రాజకీయంలో ఉన్నాను, ఎలక్షన్‌లో ఉన్నాను అని అదనేది కారణం తీసుకోవడానికి వీల్లేదు. ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతులైనా ఎవరైనా సరే ఈ కోర్టు పరిధిలోకి రావచ్చు. తప్పులు చేసినప్పుడు కోర్టు పిలిచినప్పుడు వెళ్ళవలసిందే. ఈ సెక్షన్ ఏంటంటే ఒక వెళ్ళకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఈ సెక్షన్ అలాంటిది. వెళ్ళవలసిందే. వెళ్తే దాన్ని అరెస్ట్ చేయాల్సిందే. ఒకవేళ ఈమె కావాలని నాకు ఇంకేదో రిక్వెస్ట్ పెట్టింది. ఈవిడేదో పెద్ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానో లాగా మాట్లాడేది ఏంటంటే వర్చువల్ అంట. ఆవిడ కూర్చొని ఇక్కడ మాట్లాడితే కోర్టు ఆమె మాట వినాలంట. ఎవరనుకుంటున్నావు? సామాన్యుడికి ఏదైతే న్యాయం జరుగుతుందో చట్టం సామాన్యుడికి ఎలా ఉంటుందో నీకు కూడా అంతే. నువ్వు దొంగవా సుప్రీంకోర్టులో కేసు తెలియదాకా నేను ఎక్కడికి రానని చెప్తున్నారు. తప్పు. అది సుప్రీంకోర్టు అనే మాట అసలు పెద్ద జోక్ ఏందంటే, న్యాయపరమైన ఏవైతే ఉంటాయో కేసుల గురించి బాగా నిపుణత దొంగతనం చేసిన తర్వాత మన న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలు ఏంటంటే, దొంగకు చెప్తారు ఎట్లా బయలుకి ఇవ్వాలన్నా, మంచివాడికి చెప్తారు. అంటే 2 రకాలుగా న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలు మనకి. సో ఇప్పుడున్న దాంట్లో ఈవిడ దాన్ని ఉపయోగించుకొని కనీసం ఇక్కడ సుప్రీంకోర్టులో ఈవిడ దోషి అని చెప్పకముందే భయపడిపోయి సరెండర్ అయిపోయి ముందే అప్లికేషన్ అక్కడ పెట్టుకుంది ఆవిడ. అంటే అప్లికేషన్ పెట్టిందంటే నేను తప్పు చేశాను, నాకు అరెస్ట్ చేస్తారన్న భయంతో పెట్టుకుంది కదా. అంటే అక్కడ కేసును ఈ అమ్మాయి పెట్టిన పిటిషన్ను అసలు బెంచ్ మీద లేదు. అసలు దాన్ని రిసీవే చేసుకోలేదు, దాన్ని కన్సిడరే చేయలేనప్పుడు, నేను పెండింగ్లో ఉంది కేసు, అక్కడ కోర్టులో పరిధిలో ఉంది కాబట్టి ఆ జడ్జి కోసం అంటున్నారంటే, అసలు నువ్వు అక్కడ ఎంటర్ అయితేనే కదా, ఎఫ్ఐఆర్ కాపీ లాగా అక్కడ ఎంటర్ అయితే కదా. అది అవ్వకుండానే నువ్వుకి నా సెక్షన్ని దీనికి కలిపేసి జనాలను కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే మాత్రం కోర్టు ఉపేక్షించదు. అవన్నీ కూడా ఆ సెక్షన్కి దీనికి సంబంధం లేదు. నువ్వు వెళ్ళాల్సిందే. ఇక్కడ తప్పులు ఏవైతే జరిగినాయో ఆధారాలతో ప్రూవ్ చేసిన వాటికి వెళ్ళి నువ్వు చెప్పుకోవాల్సిందే.